హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను అనప కుడుములు చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఈరోజు అవి చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో నూనె వేసుకొని, పల్లి నూనె వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్. నేనైతే ఈరోజు చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్. ఇవి అనుములండి. ఇటు సైడ్ చిక్కుడు గింజలు లాగానే, ఇది చిక్కుడుకాయ లాగానే ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. ఇది మన తెలంగాణ, ఆంధ్రాలో అందరికీ తెలిసినయే. నేనైతే ఇత్తులు ఒలిసి ఇలా అన్నీ ఉడకబెట్టి పెట్టాను. ఇదేమో 2 కప్పుల పిండి అండి. ఇంకో జీలకర్ర, పచ్చిమిర్చి, కారం అండి. ఇది కొంచెం ఉప్పేసి వేసుకున్నాను. అలాగే వీటికి ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే, ఏది ఇంపార్టెంట్ అని కాదు అని అయితే నేను అనను. ఎందుకంటే ఇది కొత్తిమీరాకు కంపల్సరీ ఉండాలండి. ఇది ఉల్లాకండి. ఉల్లాకు, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి కారంతో చేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈరోజైతే మనం ఇది చేసుకుందాం. ఇది 2 కప్పుల బియ్యం పిండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. ఈ పిండిని ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది 1 కప్పు, ఇది ఇంకొక కప్పు కొలిచి పెట్టుకున్నాను నేను. అలాగే 1 కప్పు ఇవి అనుములు కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చలికాలంలో మనకు. అందులో వేసుకోవాలి. అలాగే ఇంకా కొన్ని కావాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకో తక్కువ అనిపిస్తున్నాయి నాకు, ఇంకా కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఇది పచ్చిమిర్చి కారం కూడా వేద్దాం. ఈ పచ్చిమిర్చి కారమే వేసుకోవాలండి ఇందులో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర కాస్త, అలాగే ఎక్కువనే వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఉల్లాకు, కొత్తిమీర ఆకు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఉప్పు సరిపడినంత, చూడండి ఫ్రెండ్స్, నేనైతే సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఇంకేముంది, ఇప్పుడు మనం ఇది ఒకసారి కలియబెట్టుకుందాం. ఈ తెల్లటిది ఏంటిదా అని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇది గంజి అండి, అన్నంలోది. అయితే మనం నీళ్ళు మసలు పెట్టి కూడా పోసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు వేడి గంజి ఉంది, ఇక దాన్నే యూజ్ చేద్దామనేసి దీన్ని ఫస్ట్ ఉప్పాలన్నమాట. మన జొన్న రొట్టె కుట్టినట్టు ఉప్పాలన్నమాట. ఈ పిండిలో ఉప్పు, కారము ఇవన్నీ కలిసేటట్టు మనం ఇలా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో పోసేసుకోవాలండి. వేడిని ఇది నేనైతే గంజి యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది పిండి కోసం. మీరైతే గంజి లేకపోయినా వాటరు వేడిగా మసలబెట్టి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఇలా చేస్తుంది అనమాట. గంజితోని ఉప్పడం, రొట్టె చేసినప్పుడు గంజితో ఉప్పడం చూశాను. మా అమ్మలాగా నేను కూడా ఇది కలుపుతున్నా ఫ్రెండ్స్. మనకు గంజిలో అన్ని విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా నేను ఇందులో కలిపేస్తున్నాను. పట్టిగా వారవేయడం ఎందుకని. చూడండి, ఇలా కలిపేసుకొని మూతేసుకోవాలి. మూతేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముద్దలు కట్టుకోవాలన్నమాట. ముద్దలు కట్టుకొని ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిండిని మొత్తం ఇలా నూనె పెట్టుకుంటూ మెత్తగా పిసకాలి అన్నమాట. ముద్దలాగా చేసుకోవాలి. నేనైతే కొంచెం పిసికి ముద్దలాగా చేశాను. ఇప్పుడు ఏంటంటే వీటిని మనము ఇలా ముద్దలుగా చేసుకోవాలన్నమాట. మీకు ఏ షేప్లో, ఇడ్లీ షేప్లో ఉంటే ఇడ్లీ, లడ్డు షేప్లో ఉంటే లడ్డు లాగా ఎలాగైనా చేసుకొని ఇలా అన్నీ కుక్కర్లో, చిన్న కుక్కర్ బాగుంటే పెద్ద కుక్కర్లో, లేకుంటే చిన్న కుక్కర్లో కూడా, ఫ్యాన్లో కూడా ఇలా చేసుకొని అన్నీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
నేనైతే ఇలా చేస్తున్నాను. మాకైతే మేము మెట్పల్లిలో ఉన్నప్పుడు మా పక్క వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. నాకైతే అప్పుడే నేర్చుకున్నా నేను. అసలు మాకు ఇటు కరీంనగర్ సైడు ఎక్కువ చేయరండి ఇవి. ఎక్కడ అంటే కొంచెం తక్కువనే అటు సైడ్ కన్నా, ఎప్పుడో అన్నట్టు. కానీ అసలు అటు సైడ్ అయితే ఈ సీజన్ వచ్చిందంటే ఇంకా ఇవి చేయడమే చేస్తూనే ఉంటారు ఎక్కువ. నేను కూడా అప్పుడే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముద్దలు రెడీ అయిపోయినాయి, అన్నీ కుడుములు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఆవిరి ఇట్లా పెట్టేశాను, వాటర్ పోసేసాను అడక్కి. ఇప్పుడు మనం ఈ మూత కూడా పెట్టేద్దాం. విజిల్ కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్. వాచర్ అయితే పెట్టలేను, విజిల్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా. ఇక అది ఒక 20 minutes తర్వాత మనకు కుడుములు రెడీ అయిపోతాయి. ఆ లోపల మనం ఇంకేమైనా పని ఉంటే చూసుకొని వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఉడికినాయా లేదా చూద్దాం. అన్నీ సౌండ్స్ కోసం అయితే నేను టర్బ్ పెట్టేసాను, లైట్ వేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది స్టవ్ పట్టిద్దాం. వాచర్ అయితే పెట్టలేదండి, సూపర్గా ఉడికిపోయినాయి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఇవైతే ఇంకా చలి తెల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి అంటారు. ఇప్పుడు వేడి కన్నా చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్గా ఉంటుంది అని చెప్తారు. మనం ఇప్పుడు ఒక స్పూన్తో కలుపుదాం. ఇక మా మనవరాలు యూనికార్న్ స్పూన్ అండి. అన్నీ పిల్లలు ఏది చూస్తే అది కొనడం. ఈ స్పూన్తో నేను ఇప్పుడు కదిలిస్తా. కొంచెం మనకు నీరు అంతా గుంజిన తర్వాతనే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీటిని తీసుకుందాం, ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ప్లేట్లో తెచ్చా ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా వాడు తినే ప్లేటు, ఆ ప్లేట్లో తెచ్చుకున్నాను. ఇలా రండి ఫ్రెండ్స్, మీరు కూడా తిందాం. ఇందులో నూనె పెట్టేసుకోవాలి. నూనె కూడా మనకు పల్లి నూనె అయితే ఇంకా బెటర్ అండి. పల్లి నూనెనైతే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీ లాగానే మనం ఇవి కూడా తినచ్చు అన్నమాట. ఇది కొంచెం నీరు ఇంకా ఇదే ఉందండి, ఎందుకంటే వేడి ఉంది కదా. వేడి ఉండడం వల్ల ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం వీటిని తినేయచ్చు ఫ్రెండ్స్. ఇక ఇందులో పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని తింటారు కొందరు. అలాగే ఏమంటే దీన్ని ఇలా ముంచుకొని కూడా తింటారు ఫ్రెండ్స్. ఇందులో ముంచుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. నేను తినే వీడియో కూడా పెడతా అనుకుంటున్నా, కుడుములు తింటూ. ఎందుకంటే నాకు చాలా మా ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. మా ఫ్రెండ్స్ కోసం అన్నట్టుగా నేను ఈ అనప కుడుములు తినుకుంటూ కూడా ఒక వీడియో తీస్తా ఫ్రెండ్స్. మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చలికాలంలో టేస్టీ వేడి కుడుములు మీకు చేసి పెట్టాను కనుక మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను.